హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ వచ్చి నేను పప్పు అనపకాయ అయితే చేశానండి. చాలా సింపుల్గా టేస్టీ రెసిపీ. ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ పప్పు అయితే తీసుకున్నాను. దాన్ని అయితే శుభ్రంగా ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఈ పప్పు ఆనపకాయ వండటం కోసం అయితే ఒక ఆనపకాయలో ఒక హాఫ్ తీసుకున్నానండి నేను. తర్వాత ఒక 4 టమాటాలు. మనకి ఈ ఆనపకాయ పప్పులోకి టమాటా అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. అందుకని కొంచెం టమాటాలు అనేది ఎక్కువ తీసుకున్నాను. అంటే ఒక 4 కాయల దాకా తీసుకున్నాను. తర్వాత ఒక 4, 5 పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నానండి. పప్పు ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి ఆనపకాయ ముక్కలను కూడా నేను నీటిలో వేసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనము దీని ప్రిపరేషన్ వచ్చి ఇక్కడ పప్పులోను ఆనపకాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని దీంట్లోనూ ఒక గ్లాసున్నర దాకా వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కానీ, సాల్ట్ కానీ, పసుపు కానీ, కారం కానీ ఏమీ వేయలేదండి. ఇవన్నీ నేను నార్మల్గానే కుక్ చేస్తున్నాను. మనం ఒక ఉడికేంత వరకు కూడా ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో అయితే విజిల్స్ వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ పప్పు అనేది మనకి చూసారండి చక్కగా ఉడికిపోయింది. మరీ మెత్తగా అయితే బాగోదు ఫ్రెండ్స్. కొంచెం ఆనపకాయ ముక్కలు మనకి తగిలేలాగా మనం కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్లో ఏమీ వేసుకోలేదు కాబట్టి నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు అయితే దీంట్లో వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు చింతపండు తినని వాళ్ళైతే ఉత్తి టమాటాతోనే మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కానీ చింతపండు పులుపు కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం గ్యాస్ మీద పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనకి చింతపండు పులుపు అనేది మొత్తం పప్పుకి కలవాలి. నెక్స్ట్ మనం వేసిన కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా పప్పులో బాగా కలిసేంత వరకు కూడా మనం కొద్దిసేపు అయితే గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక్కడ అయిపోయింది. తర్వాత దీంట్లో నేను పోపు అనేది వేసుకోవాలి కాబట్టి ఇందులోని వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం మెంతులు అయితే తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో పప్పు వేసేసుకోవడమేనండి. ఫైనలీ చక్కగా పప్పు ఆనపకాయ అయిపోయింది. చూసారండి మంచి కలర్ఫుల్గా, మంచి టేస్టీగా చాలా బాగుంటుందండి. పప్పులోను మనకి పప్పు ఆనపకాయలో ఎప్పుడు కూడా టమాటాలు ఎక్కువగా వేసుకుంటే పప్పు టేస్ట్ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చక్కగా చపాతీలో కానీ, వేడి వేడి రైస్లో కానీ, వడియాలు, ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఫైనలీ పప్పు ఆనపకాయ అయితే రెడీ అయిపోయిందండి. చూసారండి పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ మనకు కానీ చాలా బాగుంటుంది. ఫైనలీ నేను చేసిన ఈ పప్పు ఆనపకాయ అయితే ఎలా ఉందో మీలో ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.